చేసినావా? 2025 మొత్తం వేస్ట్ చేసినావా? టెన్షన్ పడకు, నేను కూడా అదే చేసిన. జనవరిలో రెజల్యూషన్స్ పెట్టుకున్నా, విజన్ బోర్డ్స్ కూడా చేసుకున్నా. ఫిబ్రవరి వచ్చేసరికి గంగార్పణం అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకా టైం వేస్ట్ చేయకుండా నాతో పాటు ఒక యూస్ఫుల్ స్కిల్ నేర్చుకో. ఈ వీడియోలో నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ ఏఐ టాపిక్ గురించి చెప్పబోతున్నా, విచ్ ఇస్ డేటా అనోటేషన్. వామ్మో, డేటా అంటుంది, యానోటేషన్ అంటుంది, మనకు సంబంధం లేదు, స్క్రోల్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? ఆగుమావా, నేనున్నా కదా, సింపుల్గా చెప్తా. ఏఐకి డేటాని అర్థమయ్యే విధంగా లేబుల్స్ ఇవ్వడమే డేటా అనోటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఇమేజ్ ఇచ్చి దిస్ ఇస్ క్యాట్ అని చెప్పేదాన్ని ఇమేజ్ అనోటేషన్ అంటారు. సేమ్ విత్ టెక్స్ట్ అండ్ ఆడియో. మనం కరెక్ట్గా చెప్పకపోతే ఏఐ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే అంటారు, గార్బేజ్ డేటా ఇస్తే గార్బేజ్ అవుట్పుటే వస్తుంది. నేను నేర్చుకునేటప్పుడు ఒకటి క్లారిటీగా అర్థమైంది, ఏఐ మ్యాజిక్ కాదు, బిహైండ్ ద సీన్ చాలా హ్యూమన్ ఎఫర్ట్ ఉంటుంది. సో 2026 ఇంకా వేస్ట్ చేసుకోకుండా నాతో పాటు డేటా అనోటేషన్ నేర్చుకో. నెక్స్ట్ వీడియోలో డేటా అనోటేట్ చేయడానికి ఏం టూల్స్ యూస్ చేయాలో చెప్తా. ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, కమెంట్ పార్ట్ 2.